Hi students, welcome to my YouTube channel English by Sandeep sir. This is your Sandeep sir, faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే డిఎస్సి ఓకేనా. సో మీకు ఏంటంటే టెట్ టు డిఎస్సి మనకు టెట్ అయితే ఇంకా పడలేదు. సో ఇప్పుడు మనకు డిఎస్సి ఎగ్జామ్ ఉంది కాబట్టి సో దాని గురించి మీకు క్లియర్ కట్ డీటెయిల్స్, నెక్స్ట్ నా కోర్సు డీటెయిల్స్, నెక్స్ట్ మనము ఎలా చదివితే మనం ఇంగ్లీష్లో మంచి స్కోర్ అనేది సాధించవచ్చు, బెస్ట్ ప్రిపరేషన్ ప్లాన్ అనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏంటంటే ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే వీడియోని ప్రతి ఒక్కరు ఫుల్గా చూడండి ఓకేనా. ఫుల్ వీడియో చూడండి ఓకేనా, కొద్దిసేపు కూడా మిస్ చేయకుండా మొత్తం వీడియో ఎండ్ వరకు క్లియర్గా చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది కంపల్సరీ గెయిన్ చేసుకుంటారు ఓకేనా. అయితే ఇప్పుడు మనము ఫస్ట్ చూడండి, ఇప్పుడు మనకు డిఎస్సి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇంకా మనకు ఎగ్జామ్ డేట్స్ అనేవి ఇంకా ఇవ్వలేరు, వాళ్ళు త్వరలోనే అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్ మనకు ఈ రోజు నుంచి అయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకు జాబ్ పోస్టులు అనేవి మనకు 11,000 ఓకే, 11,000 వరకు ఉన్నాయి కాబట్టి సో మీరు కనుక సరిగ్గా కష్టపడితే ఈసారి ఈజీగా ఏదో ఒక జాబ్ అయితే కంపల్సరీ కొట్టుకోవచ్చు ఓకేనా. సో కాబట్టి ప్రతి ఒక్కరూ మీ టైంని అస్సలు వేస్ట్ చేయకుండా క్లియర్ కట్గా కష్టపడండి నీట్గా ఓకేనా. మంచిగా కష్టపడితే ఈజీగా జాబ్ అనేది వస్తుంది ఓకేనా. అయితే మనం ఇప్పుడు ఈ డీటెయిల్స్ ఓకేనా. సో మనకు ఇలా చదివితే డిఎస్సి ఎగ్జామ్ ఇంగ్లీష్లో ఫుల్ స్కోర్ అనేది ఈజీగా సాధించవచ్చు ఓకేనా. ఇంగ్లీష్లో ఎలా చదవాలి, ఏమేం కాన్సెప్ట్స్ ఉంటాయి ఓకేనా, అవన్నీ మనము డీటెయిల్స్ చూసే ముందు మీకు ఒకటి ఏంటంటే ఫస్ట్ అసలు డిఎస్సి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఒక్కసారి నేను డిస్కస్ చేస్తాను ఒక 2-3 మినిట్స్లో. అసలు మనకు ఎందులో నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి ఓకేనా, ఎన్ని మార్క్స్ ఉంటుంది ఎగ్జామ్ అనేది నేను క్లియర్ కట్గా డిస్కస్ చేస్తాను ఫస్ట్ ఓకేనా. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వీడియోని కంపల్సరీ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఓకేనా. సో కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీకు ఈ రోజు నుంచి డిఎస్సి ఓకేనా, డిఎస్సి ఇంగ్లీష్ కోసం మీకు కంటిన్యూస్గా రెగ్యులర్గా మీకు వీడియోస్ అనేవి కంపల్సరీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. వీడియో రాగానే మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ అనేది కంపల్సరీ వస్తుంది, కాబట్టి రెడీగా ఉండండి రైట్. అయితే మనం దీని ముందు ఫస్ట్ మనం ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ అని చూద్దాం ఓకేనా. చూడండి, ఇక్కడ మనం ఈ డిఎస్సి తీసుకున్నట్లయితే డిఎస్సి అంటే యాక్చువల్గా ఫుల్ ఫామ్ ఏంటంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అంటూ ఉంటుంది ఓకేనా. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఎస్జిటి గురించి ఓకేనా, సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి గురించి మీకు ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ అని చెప్తాను. స్కూల్ అసిస్టెంట్ కాదు, ఎస్ఏ కాదు, ఎస్జిటి గురించి చెప్తాను రైట్. అయితే మనం టోటల్గా 100 మార్క్స్ అమ్మ, టోటల్ మనకి ఏంటి చెప్పండి 100 మార్క్స్కి ఉంటుంది రైట్. అయితే ఈ 100 మార్క్స్లో 20 మార్క్స్ నెక్స్ట్ 80 మార్క్స్ అనేవి ఇలా డివైడ్ అవుతాయి ఓకే. 20 మార్క్స్ 80 మార్క్స్. 20 మార్క్స్ మనకి ఏంటంటే టెట్ నుండి తీసుకుంటారు, టెట్ వెయిటేజ్ అనమాట రైట్. నెక్స్ట్ ఈ 80 మార్క్స్ మీకు ఏంటంటే ఎగ్జామ్ అనేది ఉంటుంది, 80 మార్క్స్ మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. టోటల్గా 80 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అనేది ఉంటుంది రైట్. 20 మార్క్స్ ఏమో టెట్ నుండి, మిగతా 80 మార్క్స్ ఏంటి మనకు ఎగ్జామ్, మొత్తం మనకు 100 మార్క్స్ అనమాట రైట్. అయితే ఈ 80 మార్క్స్ ఎగ్జామ్ ఉంది కదా, ఏ టాపిక్స్ నుంచి ఏ సబ్జెక్ట్స్ నుంచి మనకు ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు ఓకేనా, ఒక క్వశ్చన్ మనకు ఎన్ని మార్క్స్ ఉంటుందో క్లియర్ కట్గా చూద్దాం రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, నేను డీటెయిల్ చెప్తాను. ఫస్ట్ మీకు 80 మార్క్స్ కదా, అయితే 80 మార్క్స్ కాబట్టి టోటల్గా అసలు క్వశ్చన్స్ ఏంటంటే 160 క్వశ్చన్స్ అమ్మ. క్వశ్చన్స్ ఎన్ని మనకు 160 క్వశ్చన్స్, అంటే ఒక్కొక్క క్వశ్చన్కి మనకు ఎన్ని మార్క్స్ అంటే హాఫ్ మార్క్ అనమాట. 160 క్వశ్చన్స్ 80 మార్క్స్ అంటే మొత్తం ఎన్ని మార్క్స్, ఎన్ని క్వశ్చన్స్ 160 క్వశ్చన్స్ కదా, 80 మార్క్స్ కాబట్టి ఒక్కొక్క క్వశ్చన్కి హాఫ్ మార్కే ఉంటుంది అనమాట, హాఫ్ మార్క్ ఉంటుంది ఓకేనా. అయితే మనం ఇక్కడ ఈ సిలబస్ అనేది తీసుకుంటే చూడండి, ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ అనేది తీసుకుంటే మనకి ఎలా ఉంటుందో చూడండి. ఫస్ట్ మీకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చూడండి, ఇక్కడ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అమ్మ. జీకే కరెంట్ అఫైర్స్ నుంచి మీకు టోటల్గా 20 క్వశ్చన్స్ వస్తాయమ్మా. అందులో మరి ఎన్ని మార్క్స్ అంటే 10 మార్క్స్ అమ్మ, 20 క్వశ్చన్స్ 10 మార్క్స్ అనమాట రైట్. నెక్స్ట్ మనకి ఏముంటుందంటే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ ఏముంటుంది చెప్పండి, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అని ఉంటుంది. దాంట్లో నుంచి మొత్తం మనకి ఎన్ని క్వశ్చన్స్ అంటే 20 క్వశ్చన్స్ అయితే వస్తాయమ్మా. మార్క్స్ ఏంటంటే 10 మార్క్స్, ఒక క్వశ్చన్ మనకు హాఫ్ మార్క్ కదా, 20 క్వశ్చన్స్ అంటే 10 మార్క్స్ వరకు ఉంటుంది ఓకేనా. నెక్స్ట్ మనకు లాంగ్వేజెస్. మనకు ఫస్ట్ లాంగ్వేజ్ కంపల్సరీ ఏముంటుందంటే తెలుగు ఉంటుంది, సెకండ్ లాంగ్వేజ్ మనకి ఇంగ్లీష్ ఉంటుంది. కాబట్టి మనకు అప్పుడు ఫస్ట్ లాంగ్వేజ్ ఏముంటుందంటే తెలుగు అమ్మ. ఈ తెలుగు నుంచి చూడండి, ఇక్కడ మనకు ఈ తెలుగు నుంచి ఏమవుతుందంటే మనకు టోటల్గా 18 క్వశ్చన్స్ ఏమో కంటెంట్ నుంచి ప్లస్ 6 క్వశ్చన్స్ ఏమో మెథడాలజీ నుంచి వస్తాయి ఓకేనా. టోటల్ ఎన్ని క్వశ్చన్స్ మనకు 24 క్వశ్చన్స్ కదా, 24 క్వశ్చన్స్ కాబట్టి ఎన్ని మార్క్స్ అమ్మ మనకు 12 మార్క్స్. ఎన్ని మార్క్స్ మనకు 12 మార్క్స్ వస్తాయి రైట్, 2 క్వశ్చన్స్. నెక్స్ట్ ఇంగ్లీష్ నుంచి కూడా అంతే, ఇంగ్లీష్ నుంచి కూడా మీకు
చూడండి ఇంగ్లీష్ నుంచి కూడా మీకు ఏంటంటే టోటల్గా మనకు 18 క్వశ్చన్స్ ఏమో కంటెంట్, 6 క్వశ్చన్స్ ఏమో మెథడాలజీ. టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ 24 కదా. 24 క్వశ్చన్స్ అంటే ఎన్ని మార్క్స్ మనకు 12 మార్క్స్ అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ మ్యాథ్స్. సో మ్యాథ్స్ నుంచి కూడా అంతే అమ్మా మీకు. సో మ్యాథ్స్ నుంచి కూడా మీకు ఏంటంటే 18 క్వశ్చన్స్ ఏమో కంటెంట్, 6 క్వశ్చన్స్ ఏమో మెథడాలజీ, అంటే పెడగోజీ అంటాం కదా మెథడాలజీ, రైట్. అది నుంచి మనకి ఏంటంటే మళ్ళీ 12 మార్క్స్. 24 క్వశ్చన్స్ కదా, 12 మార్క్స్ అనమాట. నెక్స్ట్ మనకు సైన్స్. చూడండి సైన్స్ కూడా అంతే. 18 క్వశ్చన్స్ మనకు కంటెంట్ నుంచి వస్తే 6 క్వశ్చన్స్ మనకి ఏంటంటే మెథడాలజీ నుంచి. టోటల్ మనకి ఎన్ని 12 మార్క్స్. ఓకేనా. నెక్స్ట్ ఇంకా మనకు లాస్ట్లో సోషల్ అమ్మ. లాస్ట్లో మనకి ఏం చెప్పండి, సోషల్. సోషల్ మనకి ఏంటంటే 18 క్వశ్చన్స్, ఓకేనా, ప్లస్ మనకు 6 క్వశ్చన్స్, టోటల్గా 24 క్వశ్చన్స్ కదా. సో మార్క్స్ ఎన్ని మనకు 12 మార్క్స్ అనమాట. 12 మార్క్స్. చూడండి ఇప్పుడు ఇక్కడ మనకు మొత్తం ఎన్ని క్వశ్చన్లు ఎన్ని మార్క్స్ అవుతున్నాయి చూద్దాం. ఇక్కడ ఇవి 20 మార్క్స్ కదా, ఇవి 12 5 ఎంత 60. సో 60 + 20 మొత్తం ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, 80 మార్క్స్ అనమాట. అది క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం మనకు, క్వశ్చన్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి మనకు 160 క్వశ్చన్స్ ఉన్నాయి. టోటల్ ఎన్ని మార్క్స్ మనకు 80 మార్క్స్ అనమాట. సో 80 మార్క్స్ మీకు ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ 20 మార్క్స్ ఉంది కదా, అది మనకి ఏంటంటే 10 నుంచి స్కోర్ అనేది వెయిటేజ్ అనేది తీసుకుంటూ ఉంటారు. అర్థమైంది కదా. ఇది మీకు ఏంటంటే ఎస్జిటి వాళ్ళకు, ఓకేనా, ఎస్జిటి వాళ్ళకి అమ్మ. అయితే నేను ఇప్పుడు సో దేని గురించి మాట్లాడతాను అంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ నుంచి మాట్లాడతాం. చూడండి ఇక్కడ మనకి ఇంగ్లీష్ సబ్జెక్ట్. అయితే ఇంగ్లీష్ సబ్జెక్ట్ మీకు ఏంటంటే ఓన్లీ కంటెంట్ టోటల్ కంటెంట్ అనమాట. అంటే 18 క్వశ్చన్స్ 9 మార్క్స్ యొక్క కంటెంట్ అనమాట, రైట్. చూడండి ఈ ఇంగ్లీష్ విషయానికి వస్తే సో మీకు ఈజీగా మీరు సరిగ్గా కష్టపడాలి కానీ, ఓకేనా, ఈజీగా సరిగ్గా కష్టపడితే మీకు ఈజీగా 10 మార్క్స్ అయితే ఈజీగా వస్తాయి అమ్మ, ఈజీగా వస్తాయి. టోటల్గా మనకి ఎన్ని మార్క్స్ 12 మార్క్స్ కదా. సో 10 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు మీరు. ఒక్కొక్క మార్క్ మనకి ఇంపార్టెంటే అండి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్కి అసలు ఇంగ్లీష్ అనేది చాలా భయపడుతూ ఉంటారు. అసలు నాకు రాదేమని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు. కానీ మీరు ఒక్కసారి నా క్లాసెస్ వినండి. నేను ఆల్రెడీ మీకు చాలా ఎస్ఎస్సి జీడీ కోసం కానీ, ఓకేనా, టీఎస్పీఎస్సీ గ్రూప్ 2, ఓకేనా, డిఫరెంట్ ఎగ్జామ్స్కి నేను అక్కడ క్వశ్చన్స్ అనేవి చేస్తూనే ఉన్నాను. ఓకేనా, ఎగ్జామ్ ప్రీవియస్ పేపర్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాను. మీరు ఒక్కసారి నా క్లాసెస్ వినండి, మీకు ఇంగ్లీష్ అంటే అసలు భయం అనేది పోతుంది. ఇదివరకు మీరు చాలా మంది వినే ఉంటారు. ఒక్కసారి నా క్లాసెస్ వినండి, మీకు అర్థమైపోతుంది ఇంగ్లీష్ అంటే ఇంత ఈజీ ఉంటుందని చెప్పేసి మీకు అర్థమైపోతుంది. ఈజీగా చెప్తున్నాం కదా, మీకు 10 మార్క్స్ ఈజీగా వస్తాయి ఇంగ్లీష్లో. 10 మార్క్స్ ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు మీరు గనక సరిగ్గా కష్టపడితే. అర్థం చేసుకొని చదవాలి ఇంగ్లీష్ని, బట్టి అస్సలు చదవకూడదు. చాలా మంది బయట ఫ్యాకల్టీస్ ఏం చెప్తారంటే మీకు ఆ బట్టిస్తూ ఉంటారమ్మా జనరల్గా. సో బట్టే విధానం ఎప్పటికైనా మానుకోండి. ఇంగ్లీష్లో బట్టేది ఏమి ఉండదు. అక్కడ 95% కాన్సెప్ట్స్ ఉంటాయమ్మా. అక్కడ ఓన్లీ 5% మాత్రమే బట్టే ఉంటుంది. మీరు బయట ఎక్కడ చూసినా క్లాసులలో వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు సపోజ్ టెన్సెస్ టాపిక్ తీసుకున్నాం అనుకోండి. టెన్సెస్ టాపిక్లో మీరు ఏం చేస్తారు తెలుసా, నాకు తెలిసి కంపల్సరీ స్ట్రక్చర్స్ అన్నింటినీ పడతారు. చెప్పేవాళ్ళు కూడా బట్టిస్తారమ్మా. కానీ మన టెన్సెస్ స్ట్రక్చర్స్లో బట్టే విధానం నా క్లాసెస్లో ఉండదు. నేను చెప్తాను మీకు ఫర్దర్గా వీడియోస్ నేను చేస్తూనే ఉంటాను. రెగ్యులర్గా డిఎస్సి ఇంగ్లీష్ కోసం నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను. సో మీరు ప్రతి ఒక్కరు ఛానల్ని ఫాలో కండి. ఓకే, రెగ్యులర్గా నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను. మీరేం వరి అవ్వకండి. మంచి కాన్సెప్ట్స్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, అన్నిటి మీద నేనైతే వీడియోస్ అనేవి కంపల్సరీ చేస్తాను. మీరు రెగ్యులర్గా నా క్లాసెస్ ఫాలో అవుతే మీకు ఈజీగా అక్కడ సో 10 మార్క్స్ వరకు అయితే ఈజీగా వచ్చేస్తాం. అర్థమవుతుందా ఇది, ఓకేనా. అయితే ఇప్పుడు ఈ ఇంగ్లీష్ విషయానికి వస్తే సో చాలా మంది స్టూడెంట్స్, ఓకేనా, చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే సార్ ఇక్కడ మనకు కోర్స్ అనేది అవైలబుల్ లేదని చాలా మంది వరి అవుతున్నారు. మీరేం వరి అవ్వకండి అమ్మా, నా కోర్సు రెడీగా ఉంది. మీకోసం నేను కోర్సు కూడా చేశాను. ఓకేనా, డిఎస్సి కోసం మీకు కోర్స్ అనేది చేశాను, రెడీగా ఉంది. ఆ కోర్సు డీటెయిల్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఫస్ట్ అయితే మనం జనరల్గా కాన్సెప్ట్ చూద్దాం. ఇప్పుడు ఇంగ్లీష్లో మీకు కాన్సెప్ట్స్ ఎలా అంటే వాళ్ళు అనేది ఎట్లుంటుంది అంటే స్కూల్ లెవెల్ గ్రామర్ అంటూ ఉంటారు. కానీ క్వశ్చన్స్ మాత్రం స్కూల్ లెవెల్ గ్రామర్లో ఉండవు, అసలే హై లెవెల్ గ్రామర్లోనే ఉంటుంది. అసలు ఇంగ్లీష్ అనేది చూడండి, ఇంగ్లీష్ అనేది మనకు ఈజీ లెవెల్ లో లెవెల్ అనేది ఏమి ఉండదు. అక్కడ కాన్సెప్ట్ తెలిస్తే అది మనకి ఈజీ, తెలియకపోతే హార్డ్ అంతే. కాబట్టి ఇంగ్లీష్లో ఏ కాన్సెప్ట్ అయినా సరే నేర్చుకోవడానికి ట్రై చేయండి మీరు, అప్పుడు మీకు ఈజీ ఉంటుందమ్మా. ఓకేనా. అయితే ఇప్పుడు ఇంగ్లీష్ విషయానికి వస్తే చూడండి, టోటల్ మనకు 2 కాంపోనెంట్స్ అమ్మ. అది మనకు గ్రామర్, ఓకేనా, నెక్స్ట్ వొకాబులరీ. ఓకేనా. మీ క్వశ్చన్స్ అనేవి గ్రామర్ నుంచి వస్తాయి. కంటెంట్ గురించి మాట్లాడుతున్నాను నేను, మెథడాలజీ కాదు. ఓకేనా. సో కంటెంట్ గురించి మాట్లాడితే ఇంగ్లీష్ గ్రామర్, ఇంగ్లీష్ వొకాబులరీ. ఓకే, మెథడాలజీ కాదు, ఇక్కడ ఓన్లీ కంటెంట్ గురించి మాట్లాడుతున్నాం. ఓన్లీ కంటెంట్ కోర్స్ నా దగ్గర అవైలబుల్గా ఉంది, అది రైట్. ఇప్పుడు గ్రామర్ వొకాబులరీ అన్నప్పుడు మీకు గ్రామర్ అంటే ఈ టెన్సెస్ కానీ, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కానీ, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, అడ్జెక్టివ్స్, ఓకేనా, క్వశ్చన్ ట్యాగ్స్, ఓకే, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, ఇవన్నీ టాపిక్స్ మనకి ఏంటంటే గ్రామర్ అమ్మ. వొకాబులరీ అంటే ఏంటంటే వర్డ్స్ అనమాట. అంటే సినోనిమ్స్, మీనింగ్స్ ఉంటాయి కదా, సినోనిమ్స్, యాంటోనిమ్స్, స్పెల్లింగ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, ఓకేనా,
హోమోనిమ్స్, హోమోఫోన్స్, హోమోగ్రాఫ్స్ ఇవన్నీ మనకి ఏమవుతాయి అంటే వొకాబులరీలో వస్తూ ఉంటాయి. క్వశ్చన్స్ అనేవి గ్రామర్ నుంచి అడుగుతూ ఉంటారు, వొకాబులరీ నుంచి అడుగుతూ ఉంటారు అమ్మ. సో నేను చెప్తున్నా కదా, మీరు కనుక నా క్లాసెస్ సరిగ్గా ఫాలో అవుతే మీరు ఈజీగా బెస్ట్ స్కోర్ అనేది చేయొచ్చు. గ్రామర్లో, వొకాబులరీలో ఎక్సలెంట్ వర్డ్స్ అనేవి, ఎక్సలెంట్ కంటెంట్ అనేది ఇక్కడ రెడీగా ఉంది. ఓకేనా మీకోసం, రైట్? నేను చెప్తాను, ఆ డీటెయిల్స్ మొత్తం క్లియర్గా చెప్తాను. ఓకేనా? మీరైతే వీడియోని అయితే ఫుల్గా చూడండి, ఎండ్ వరకు కంప్లీట్గా చూసుకోండి, రైట్? అయితే గ్రామర్ విషయానికి వస్తే మీరు ఒక టాపిక్ తీసుకున్నారు అనుకోండి అమ్మా. కంటెంట్ అనేది మీకు ఇప్పుడు టెన్సెస్ అనే టాపికే తీసుకుందాం. మీరు ఎక్కడ విన్నా సరే, ఎక్కడ చదివినా సరే టెన్సెస్ టాపిక్ ఏం చేస్తారంటే వాళ్ళు ఫస్ట్ ఈ స్ట్రక్చర్స్ మీరు బట్టి పట్టాల్సిందే అని చెప్తారు. కానీ మన దగ్గర మన కాన్సెప్ట్, మన కంటెంట్లో బట్టి పట్టే విధానం అస్సలు ఉండదు. సింగిల్ థింగ్ కూడా మీకు బట్టి పట్టే విధానం ఉండదు. అంతా మనకి ఎలా ఉంటుంది అంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్ టీచింగ్ ఉంటుంది, బట్టి పట్టే విధానం అస్సలు ఉండదు. వొకాబులరీ కూడా అంతే. వర్డ్స్ నేర్చుకునేటప్పుడు ఒక్కొక్క వర్డ్ నేర్పిస్తూ ఉంటారు మీకు చాలా మంది. కానీ ఒక్కొక్క వర్డ్ కాదు, ఒక్కటేసారి 10 వర్డ్స్ నేర్చుకోవాలి మనం. ఒకటేసారి ఒక వర్డ్ చూడగానే ఏమంటే దానికి సినోనిమ్స్ 10, యాంటోనిమ్స్ 10, అట్లా ఒకటేసారి నేర్చుకునే టెక్నిక్స్ అనమాట. ఎక్సలెంట్ టెక్నిక్స్ మీకు నా యాప్లో ఉన్నవి, ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్. ఓకేనా? అది మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్? అర్థమైంది కదా? సో గ్రామర్, వొకాబులరీలో మీరు వరి ఏమి అవ్వకండి, క్లియర్ కట్గా కాన్సెప్ట్స్ అన్ని ఉన్నాయి. మీకు ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా చెప్తాను. అయితే దానికంటే ముందు సో మీకు ఏంటంటే నా కోర్సు డీటెయిల్స్ అనేవి చెప్తాను. సో చూడండి ఇక్కడ మనకు మీకు ఇంగ్లీష్ కోసం, ఓకేనా? చూడమ్మా, సో ఇంగ్లీష్ కోసం మీకు ఏంటంటే చూడండి డిఎస్సి, ఓకేనా? డిఎస్సి లేదా టెట్కు డిఎస్సికి రెండింటికి ఉపయోగపడుతుంది. చూడండి మనకి ఏపీ కానీ టీఎస్ కానీ మీకు కంటెంట్ చూడండి 199 రూపీస్కి అమ్మ. 199 రూపీస్కి మీకు ఏంటంటే 1 మంత్ వ్యాలిడిటీ, ఓకేనా? నెక్స్ట్ 299 రూపీస్కి మీకు ఏంటంటే 3 మంత్స్ వ్యాలిడిటీ. 199కి మీకు 1 మంత్ వ్యాలిడిటీ, 299 మీకు 3 మంత్స్ వ్యాలిడిటీ తోటి నేను కోర్స్ అనేది ఇస్తున్నాను, రైట్? నెక్స్ట్ ఇంకోటి మీకు ఏంటంటే 6 మంత్స్ వ్యాలిడిటీ. చూడండి ఇక్కడ మీరు ఒకవేళ సార్ 6 మంత్స్ వరకు వ్యాలిడిటీ కావాలంటే నాకు ఇక్కడ మీరు అక్కడ 399, ఓకేనా? ఈ ఆఫర్స్ మీకు కొద్ది రోజుల వరకే ఉంటాయమ్మా, తర్వాత మీ ఆఫర్స్ అనేది తీసేస్తాం, ఓకేనా? చాలా తక్కువ అమౌంట్కి, ఓకేనా? ఈ డిఎస్సి స్టూడెంట్స్ కోసం అని చెప్పేసి నేను సో మీకు బెనిఫిట్ కావాలని చెప్పేసి చాలా తక్కువ అమౌంట్కే పెట్టాను. మీకు బయట ఎక్కడ కూడా సరే ఇంత మంచి కంటెంట్ ఇంత తక్కువ అమౌంట్కి అస్సలు ఉండదు, ఓకేనా? కాబట్టి 399కే మీకు 6 మంత్స్ వ్యాలిడిటీ తోటి ఇస్తున్నాను, ఓకేనా? కాబట్టి మీకు నచ్చిన వ్యాలిడిటీది మీరు తీసుకోండి, ఓకేనా? ఇక్కడ చూడండి మన కోర్సు విషయానికి వస్తే మాత్రం చూడండి, ఇక్కడ మీరు మన కోర్సు విషయానికి వస్తే మాత్రం కంటెంట్ అనేది ఎలా ఉంటుందండి చూడండి. డెమో క్లాసులు ఉంటాయమ్మా, ముందే చెప్తున్నాను మీకు, నేను ఛాలెంజ్ చేస్తున్నాను. డెమో క్లాసెస్ ఉంటాయి, ఫస్ట్ మీరు డెమో క్లాస్ వినండి. ఫ్రీ క్లాసులు ఉంటాయి ఇక్కడ, మీరు కోర్స్ ఓపెన్ చేయగానే అక్కడ ఫ్రీ క్లాసులు ఉంటాయి అమ్మా, ఓకే? నాకు 2-3 టాపిక్స్కి ఫ్రీ క్లాసులు ఉంటాయి. గ్రామర్లో ఫ్రీ క్లాసెస్ ఉంటాయి, ఓకేనా? నెక్స్ట్ మీకు వొకాబులరీలో ఫ్రీ క్లాసెస్ ఉంటాయి. ఒక్కసారి వినండి క్లాసులు, ఫస్ట్ ఒక్కసారి క్లాసులు విని డిసైడ్ అవ్వండి ఎలా ఉంది కంటెంట్ అని. ఎక్సలెంట్ కంటెంట్ ఉంటుంది మీకు, ఓకేనా? మీరు ఒక్కసారి మన టాపిక్స్ ఎలా ఉంటాయంటే చూడండి, ఒక్కసారి కాన్సెప్ట్ నేర్చుకున్నారంటే లైఫ్లో కూడా మర్చిపోరు మీరు. నేను చెప్పాను ఏదో ఒక ఎగ్జాంపుల్, మీకు టెన్సెస్ అనే టాపిక్ తీసుకున్నాం అనుకోండి అమ్మ, మీరు ఎక్కడైనా సక్సెస్ బట్టి పడుతూనే ఉంటారు. ఒక్కసారి నేను అది ఫ్రీగానే పెట్టినా, టెన్సెస్ అనే టాపిక్ని మీకు ఒక 4-5 వీడియోస్ వరకు మీకు ఫ్రీగానే పెట్టినా. ఒకసారి టెన్సెస్ అనే టాపిక్ ఓపెన్ చేసి చూడండి మీరు, సక్సెస్ ఎంత ఎక్సలెంట్ కంటెంట్ ఉంటుందో అక్కడ. మీ లైఫ్లో మర్చిపోరు ఇంకా సక్సెస్, ఓకే? సింపుల్ ప్రెజెంట్ అన్నాం అనుకోండి, సబ్జెక్ట్ ప్లస్, ఓకేనా, V1 SCS IS ప్లస్ ఆబ్జెక్ట్. సింపుల్ పాస్ట్ అన్నాం అనుకోండి, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. మీకు ఓన్లీ సక్సెస్ చెప్పడం కాదు, సక్సెస్ ఎందుకు వచ్చాయనే రీజన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను అక్కడ, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ ఉందమ్మా. స్ట్రక్చర్ ఏముంటుందంటే జనరల్గా సబ్జెక్ట్ ప్లస్ am is are ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ అనే స్ట్రక్చర్ ఉంటుంది. అయితే am is are ఎందుకు రావాలి, V4 ఎందుకు రావాలి అని మీకు క్వశ్చన్ వేసి మరి ఆ క్వశ్చన్కి ఆన్సర్ అని తెప్పిస్తాను నేను. ఎందుకు అంటే ఇంగ్లీష్లో మీకు మొత్తం నా కాన్సెప్ట్స్ మొత్తం ఎలా ఉంటాయంటే, ఒకటి విన్నారు అంటే ఎందుకు. ప్రెజెంట్ పర్ఫెక్ట్ అన్నప్పుడు సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్టే. ఎందుకు V3నే రావాలి, ఎందుకు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో హ్యావ్ హ్యాజే ఉండాలి. ప్రతి దానికి రీజన్ ఉంటుంది, మీరు ఆ రీజన్ వెతకాల పరిగెత్తాడు అంతే, ఓకేనా? ప్రతి దానికి రీజన్ తోటి ఒక్కొక్క కాన్సెప్ట్ ఎట్లా ఉంటుందంటే ఎక్సలెంట్ కంటెంట్ అనమాట. డెమో క్లాసులు చూడండి. నెక్స్ట్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఉందని చూడండి. మీకు టెన్సెస్ అనే టాపిక్ ఒక్కటి వస్తే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అనే టాపిక్ని నేను 5 minutesలో కంప్లీట్ చేస్తాను. 5 నిమిషాలు మీకు మొత్తం అర్థమైపోతుంది అంతే డైరెక్ట్గా. బయట ఎట్లా ఉంటుంది తెలుసా, బయట వాళ్ళ దగ్గర ఎట్లా ఉంటుంది తెలుసా, జనరల్గా ఇంగ్లీష్ స్ట్రక్చర్స్ ఫస్ట్ టెన్సెస్ స్ట్రక్చర్స్ బట్టి పట్టిస్తారు, మళ్ళీ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అని చెప్పేసి ఆ స్ట్రక్చర్స్ కూడా బట్టి పట్టిస్తారు. మనకు అట్లా ఉండదు. ఈ యాక్టివ్ టెన్సెస్ స్ట్రక్చర్స్ ఫస్ట్ మీరు నేర్చుకుంటారు, ఆటోమేటిక్ వచ్చేస్తే మీకు ఎందుకు రీజన్, హ్యాడ్ వచ్చింది ఎందుకు, V4 వచ్చింది ఎందుకు, V1 ఎందుకు, V2 ఎందుకు, ప్రతి ఒక్క దానికి రీజన్ ఉంటుంది. తర్వాత యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ ఉంటుంది కదా, ప్యాసివ్ వాయిస్ అనేది యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్స్ వస్తే ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్స్ వచ్చేసినట్టే.
అందులో నుంచే తెప్పిస్తాను, మీకు క్లియర్ కట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తా. కాబట్టి మీరు అసలు వరీ కావాల్సిన అవసరం ఏం లేదు, ఎక్సలెంట్ కంటెంట్ ఉంటుందమ్మా డెమో క్లాసులో అండి. అయితే ఇంకో ఛాలెంజ్ కూడా నేను ఏం చేస్తున్నా అంటే చూడండి, ఇంకో ఛాలెంజ్ కూడా ఏం చేస్తున్నా అంటే, సో నేను మీరు నా క్లాసెస్ విని సిన్సియర్గా క్లాసెస్ విని మీరు ఒకవేళ సార్ నాకు క్లాసెస్ మీవి అర్థం కావట్లేవు అంటే నేను ఫీ అయితే మీరు ఏవైతే నా ఆన్లైన్ క్లాస్లో తీసుకున్నారో ఆ ఫీ అయితే నేను రిటర్న్ చేస్తానమ్మా, ఫీ రిటర్న్ చేసేస్తాను నేను. ఇది నా ఛాలెంజ్. ఓకేనా? మీరు నా కోర్సు తీసుకొని సార్ నాకు మీ క్లాసెస్ అర్థం కావట్లేదు అని మీరు జెన్యున్గా చెప్తే మీకు ఫీ అనేది రిటర్న్ చేస్తానమ్మా. స్టార్టింగ్ తీసుకున్నాగానే చూసి చెప్పండి నాకు డైరెక్ట్, సార్ నా క్లాస్ అర్థం కావట్లేదు అంటే మీ కోర్సు క్యాన్సిల్ చేసి మీ ఫీ అనేది రిటర్న్ వేస్తా. ఓకేనా? సో తీసుకున్న తర్వాత అరే మనం కోర్సు తీసుకుంటాం, క్లాసులు బాగాలేకపోతే ఏం చేస్తాం బాయ్, ఎట్లా మనీ మనం మీద పడతాం అట్లా అనుకోకండి. మీకు ఒకవేళ బాగాలేవు సార్, మీ క్లాసులు మాకు అర్థం కావట్లేదు సార్ అని మీరు ఒకసారి మీరు జెన్యున్గా చెప్తే మీకు ఆ కోర్సు క్యాన్సిల్ చేసి నేను ఫీ అనేది రిటర్న్ ఇచ్చేస్తాం. ఇది నా ఛాలెంజ్, ఇంతగానో ఛాలెంజ్ చేస్తున్నాను. కాబట్టి మీరు ఇంకా కోర్సు తీసుకోవడానికి భయపడాల్సిన అవసరం ఏం లేదు. కోర్సు తీసుకోండి, నచ్చితే వినండి, నచ్చకపోతే నాకు కాల్ చేయండి, ఇమీడియట్గా ఫీ అనేది రిటర్న్ చేస్తాను మీకు. ఓకేనా? మీకు ఇక్కడ కోర్సు ఒక మొబైల్ నెంబర్ కూడా ఇస్తాను చూడండి. ఇక్కడ మీకు ఇక్కడ కోర్స్ డీటెయిల్కి వస్తే చూడండి, ఇక్కడ మీకు యాప్ పేరు ఏంటంటే ఇంగ్లీష్ బై సందీప్ సార్. ప్లే స్టోర్కి వెళ్ళండి, ఫస్ట్ ప్లే స్టోర్కి వెళ్ళండి. ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఆ కోర్సెస్ అనేవి ఓపెన్ చేయండి. కోర్స్ అనేవి డైరెక్ట్ ఓపెన్ చేయగానే మీకు సో డిఎస్సి టెట్ ఎగ్జామ్స్ అని ఉంటుంది, టీఎస్ఏపీ డిఎస్సి టెట్ ఎగ్జామ్స్ ఉంటుంది. అందులో మీకు ఓపెన్ చేసి అందులో కోర్స్ అనేది కనబడుతుంది అమ్మ. డిఎస్సి టెట్ ఎగ్జామ్స్ ఉంటుంది కదా, ఫోల్డర్ అనేది ఉంటుంది, అందులో ఓపెన్ చేయండి, కోర్స్ వస్తుంది. కంటెంట్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ అక్కడ కంటెంట్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ క్లాసెస్ అనేవి ఓపెన్ అవుతాయి. గ్రామర్, ఇంట్రడక్షన్, వొకాబులరీ అని చెప్పేసి అన్నీ ఉంటాయి. కాబట్టి మీరు నీట్గా వినొచ్చు. డెమో క్లాస్లో డిసైడ్ అవ్వండి. ఓకేనా? మీకేం చూడండి, మీకు ఏమున్నా సరే డౌట్స్ ఉన్నా సరే ఈ నెంబర్ డైల్ చేయండి డైరెక్ట్గా 9985317597. ఓకేనా? మీకు ఒకవేళ సార్ నేను క్లాస్ విన్నాను నాకు అర్థం కావట్లేదు అని మీకు అనిపిస్తే జెన్యున్గా చెప్పండి, మీకు ఇమీడియట్గా కోర్సు క్యాన్సిల్ చేసి మీకు అక్కడ సో ఇమీడియట్గా నేను ఏంటంటే మీకు ఫీ అనేది రిటర్న్ చేస్తాను. ఇది నా ఛాలెంజ్. ఓకేనా? సో మీరు ఏ కోర్స్ అయినా తీసుకోండి అమ్మా. ఓకేనా? 199 తీసుకోండి, 299 తీసుకోండి, నెక్స్ట్ 399 6 months వ్యాలిడిటీ అది. ఓకేనా? సో 399 తీసుకుంటే మీకు బెనిఫిట్ ఉంటుంది, ఎందుకంటే మళ్ళీ మీరు క్లాసులు సరిగ్గా వినొచ్చు. ఓకేనా? మనకి ఇంకా డేట్స్ అనేవి అనౌన్స్ కాలవు కాబట్టి త్వరలో వస్తాయి కాబట్టి సో మీరు ఎంత వీలైతే అంత తీసుకోండి, మీ బెనిఫిట్ని బట్టి తీసుకోండి అంతే. నేను అక్కడ ఫోర్స్ అనేది ఏం లేదు. అర్థమైందా? ఇది ఓకేనా? ఇది మీకు ఏంటంటే డీటెయిల్స్ అమ్మ, నా కోర్స్ యొక్క డీటెయిల్స్ అమ్మ. సో మీకు చెప్తున్నాను చూడండి, చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఒక్క మార్క్ తోటి జాబ్ అయిన వాళ్ళు ఉన్నారమ్మ. ఎంతో మంది స్టూడెంట్స్ ఒక్క మార్క్ తోటి, హాఫ్ మార్క్ తోటి ఒక్క మార్క్ తోటి జాబ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మ. సో నేను చెప్పేది ఏంటంటే మీకు తక్కువ అమౌంట్కే పెట్టాను, మనీ మ్యాటర్ కాదు అక్కడ, మన తర్వాత లైఫ్లో సంపాదించేది మనీనే. కాబట్టి మనీ మ్యాటర్ కాదు అక్కడ, మనం సబ్జెక్టు నేర్చుకోవడం మ్యాటర్. మీరు ఎవరితోటి అయితే కనెక్ట్ అవుతున్నారో, సబ్జెక్ట్ పరంగా మీరు ఎవరితోటి అయితే కనెక్ట్ అవుతున్నారో వాళ్ళ క్లాసులో నీట్గా క్లియర్గా వినండి, అప్పుడు మీకు ఈజీ అయిపోతుంది అమ్మ. అర్థమవుతుందా? నీట్గా క్లియర్గా డీటెయిల్గా వినండి, అప్పుడు మీకు ఈజీ అయిపోతుంది క్లాస్ అనేది. ఓకేనా? సో నేను చెప్తున్నా కదా, ఇప్పటి నుంచి మీకు ఏంటంటే నేను రెగ్యులర్గా ఈ డిఎస్సి కోసం నేను ఇంగ్లీష్ వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. మీరు మాత్రం మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోస్ షేర్ చేయండి, అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి. ఓకేనా? సో డిఎస్సి ప్రిపేర్ అయ్యే గ్రూప్స్ ఉంటాయి, ఎందుకంటే ఎంత మనకు ఫాలోయింగ్ అనేది వస్తే, ఎంత రీచ్ అనేది వస్తే నాకు ఇంకా అంత మోటివేషన్ వస్తుంది, కాబట్టి ఇంకా వీడియోస్ అనేవి చేస్తూనే ఉంటాను. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అమ్మ. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ అన్ని గ్రూప్స్లో, వాట్సాప్ గ్రూప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్, అన్ని గ్రూప్స్లో మీరు ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. నేను మీకోసం వీడియోస్ అని కంపల్సరీ చేస్తాను. సార్ నాకు కోర్సు కావాలి కంపల్సరీ, ఎందుకంటే వీడియోస్లో మీకు ఏంటంటే కాన్సెప్ట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తా, కానీ కోర్సు తీసుకుంటే మీకు ఏంటంటే అల్టిమేట్ కాన్సెప్ట్స్ అన్నీ వస్తాయి. మీ కోర్సులో ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా పెడతానమ్మా, మీరేం వరి అవ్వకండి. ఓకేనా? మీ కోర్సులో యాడ్ చేయలేదు, యాడ్ చేస్తాం, అన్ని యాడ్ చేస్తాం మెల్లమెల్లగా. ఓకేనా? సో ప్రీవియస్ క్వశ్చన్స్, టెట్ ఎగ్జామ్స్లో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్, డిఎస్సి ఎగ్జామ్స్లో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవన్నిటి యొక్క ఎక్స్ప్లెనేషన్ నేను అందులో క్లియర్గా పెడతాను, మన యాప్లో క్లియర్గా మీకు ఫర్దర్ డేస్లో పెడతాను, మీరేం వరి అవ్వకండి. ఓకే, ఈ 2-3 డేస్లో మీకు క్లియర్ కట్గా ఆ వీడియోస్ అనేవి పెడతాను. ఓకేనా? క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ అనమాట మొత్తం, రైట్? మీకు అందులో ఆల్రెడీ ఉంటాయి, కాన్సెప్ట్స్ ఉంటాయి ప్లస్ క్వశ్చన్స్ ఉంటాయి అమ్మ. మీకు మన టాపిక్స్ ఎలా ఉంటాయి అంటే ఫస్ట్ కాన్సెప్ట్ ఉంటుంది, కాన్సెప్ట్ అయిపోగానే మీకు ఇమీడియట్గా క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి మీరు డీటెయిల్గా క్లియర్ కట్గా చూసుకోండి, అక్కడ వరి ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు అక్కడ. అర్థమవుతుందా? ఇది ఓకేనా? సో ఇది మీకు ఏంటంటే నా ఇంగ్లీష్ కోర్స్ యొక్క డీటెయిల్స్. నెక్స్ట్ మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినా కదా మీదమ్మా. ఓకేనా? సో నేను స్టూడెంట్స్ మీకు చెప్పేది ఒకటే స్టూడెంట్స్, మీరు మాత్రం కోర్సు తీసుకొని నచ్చకపోతే నాకు కాల్ చేయండి, ఇమీడియట్గా ఫీ అనేది నేను రిటర్న్ చేస్తాను, అంతే. నా ఛాలెంజ్ అదంతే ఇంకా. ఓకేనా? మీరు తీసుకోండి, ఫస్ట్ అయితే కోర్సు తీసుకొని వినండి, నచ్చకపోతే మీకు ఇమీడియట్గా రిటర్న్ అనేది ఉంటుందమ్మా. అర్థమైందా? ఇది
సో ఇది మీకు మొత్తం అదమ్మా, రైట్? అర్థమైంది కదమ్మా? ఇది మీరు ఈ సబ్జెక్టే కాదు, అన్ని సబ్జెక్ట్స్లో మంచి ప్రొఫిషియన్సీ అనేది తెచ్చుకోవాలి కంపల్సరీగా, ఓకేనా? సో నేను ఇంగ్లీష్ కోసం వీడియోస్ చేస్తున్నాను కాబట్టి మీకు ఆల్రెడీ చూడండి, ఎస్ఎస్సి జీడీ కోసం నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను, మంచి సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అయింది ఆల్రెడీ అది, ఓకేనా? కాబట్టి మీరు కూడా మీ డిఎస్సి వాళ్ళ కోసం కూడా నేను వీడియోస్ అనేవి స్టార్ట్ చేసి డైలీ రెగ్యులర్గా మీకు వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. ఇంగ్లీష్ కాన్సెప్ట్స్ అనమాట, కొన్ని టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, కొన్నిటికేమో క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, మెల్లమెల్లగా చెప్తూనే ఉంటాను. మీరు మాత్రం రెడీగా ఉండండి. సో ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో మీరు కంపల్సరీ వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఓకేనా? బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీకు అప్పుడు సో నోటిఫికేషన్స్ అనేవి వస్తూనే ఉంటాయి, వీడియో రాగా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. చాలా మంది ఏంటంటే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు. సో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అర్థమైంది కదా మీదమ్మ? సో ఎగ్జామ్ ప్యాటర్న్ అర్థమైంది కదా? టోటల్ మనకు 100 క్వశ్చన్స్, 100 మార్క్స్కి 20 క్వశ్చన్స్ ఏమో టెట్ నుంచి, 80 క్వశ్చన్స్ ఏమో ఎగ్జామ్ ఉంటుంది. 80 క్వశ్చన్స్లో మనకు 80 మార్క్స్కి 80 మార్క్స్ 160 క్వశ్చన్స్ 80 మార్క్స్ అనమాట. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి హాఫ్ మార్క్ అనేది ఉంటుంది. అర్థమైంది కదా? అయితే మీకు ప్రిపరేషన్ ప్లాన్ చూడండి, మీ ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉండాలంటే చూడండి అమ్మా, మీకు నీట్గా డీటెయిల్గా చెప్పాలంటే ప్రిపరేషన్ ప్లాన్ ఏంటంటే మీరు టాపిక్స్ చదివేటప్పుడు టాపిక్స్ లింక్ అనేది ఉండాలమ్మా. డైలీ చూడండి, డైలీ మీకు ఏంటంటే 2 అవర్స్ అయితే కంపల్సరీ చదవాలమ్మా ఇంగ్లీష్. డైలీ 2 అవర్స్ అయితే ఇంగ్లీష్ని కంపల్సరీ పెట్టాలి డైలీ, ఓకేనా? డైలీ, ఓకేనా? సారీ ఇక్కడ చూడండి, డైలీ 2 అవర్స్ కంపల్సరీ. మీరు గ్రామర్, వొకాబులరీ నా కోర్సు తీసుకున్న వాళ్ళైతే మీకు ఒక టాపిక్ వింటే ఆటోమేటిక్గా వింటూనే ఉంటారు, టాపిక్స్ అన్ని క్లియర్గా వింటూనే ఉంటారు, ఓకేనా? కోర్సు తీసుకోండి, అందుకే నేను రిక్వెస్ట్ చేశానంటే కోర్సు తీసుకోండి, ఓకేనా? కాబట్టి మీరు డీటెయిల్గా చూసుకోండి. డెమో క్లాస్ వినండి మీరు ఫస్ట్, ఇంకా అంత కాకపోతే, ఓకేనా? సో డైలీ 2 అవర్స్ చదవండి, మంచి ప్లాన్ తోటి చదవండి అమ్మా. డైలీ 2 అవర్స్ కంపల్సరీ చదవాలి. ఇంకోటి ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఒకసారి ఒక కాన్సెప్ట్ చదువుతారమ్మా, అది వచ్చిన తర్వాత పక్కన పెట్టి భయపడుతూ ఉంటారు. నేను చెప్తాను చూడండి, ఒక్కసారి చదివితే ఎవ్వరికి రాదు, ఏది రాదు. ఒక్కసారి చదివితే ఎవ్వరికి ఏది రాదు. ఎవరైతే రివైజ్ చేస్తారో, పేషెన్స్ తోటి ఎవరైతే రివైజ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే స్కోర్ వచ్చే ఛాయిస్ ఉంటుంది, జాబ్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ జాబ్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉండాల్సింది ఏంటంటే పేషెన్స్. మనకు పేషెన్స్ ఉన్నది అంటే గవర్నమెంట్ జాబ్ వచ్చినట్టు అంతే, ఓకేనా? ఎన్ని చదువుతున్నామని కాదమ్మా, మనం ఎంత నాలెడ్జ్ రీటైన్ చేసుకుంటున్నాం అనేదే మ్యాటర్, ఓకేనా? ఒకరోజు 2 అవర్స్ చదివి మళ్ళీ 10 రోజులు చదువుకుంటున్నాను కాదు. ఈరోజు 2 అవర్స్, రేపు 2 అవర్స్, ఎల్లుండి 2 అవర్స్, డైలీ 2 అవర్స్ అంతే. కన్సిస్టెంట్గా ఉండాలి ఎఫర్ట్స్. అందుకే స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. స్లోగా కన్సిస్టెంట్గా చదివితే కంపల్సరీ గెలుస్తావు అని. సో మీరు స్లోగా చదివినా పర్లేదు, కన్సిస్టెంట్గా చదవండి, డైలీ చదవండి చదివే టాపిక్ని, ఓకే? రివిజన్ చేయండి బాగా. రివిజన్ ఈజ్ ద ఓన్లీ వెపన్ టు గెట్ సక్సెస్, ఓకే? రివిజన్ అనేది మనకు వెపన్ అమ్మ. సక్సెస్ గవర్నమెంట్ ఎగ్జామ్ కొట్టాలి అంటే కంపల్సరీ మీరు రివైజ్ చేయాలి అంతే. రివైజ్ చేయకపోతే మాత్రం ఏది రాము. ఒక్కసారి చదివి బాధపడొద్దు అస్సలే. ఒక్కసారి చదివితే ఎంత పెద్ద టాపర్కైనా రాదు, మీకు ఎలా వస్తుంది? కాబట్టి సో నేను చెప్పేది ఏంటంటే సో ఎంత పెద్ద టాపర్ అయినా సరే ఒకసారి చదివితే రాదు. సో మీరు రివైజ్ చేయాలి బాగా, ఎన్నిసార్లు రివైజ్ చేస్తే మీకు అంత బెనిఫిట్ ఉంటుందమ్మా. కాబట్టి రివైజ్ అంతే. ఏదైనా సరే, ఏ సబ్జెక్ట్ అయినా సరే రివైజ్ చేయండి అంతే. రివిజన్ అనేది పవర్ మనకు. కాబట్టి రివిజన్ చేస్తే ఎప్పటికైనా నాలెడ్జ్ రీటైన్ అవుతుంది, మన దగ్గర ఉంచుకోవడం. ఎంత చదివి ఉన్నది మ్యాటర్ కాదు అక్కడ, ఎంత నాలెడ్జ్ మనం రీటైన్ చేసుకున్నాం అనేది మ్యాటర్ అక్కడ. కాబట్టి సో ఇంగ్లీష్ కోసం ఇదమ్మా, అర్థమైంది కదా? డైలీ 2 అవర్స్ చదువుకోండి, మంచి ప్లాన్ తోటి చదవండి అంతే, ఓకేనా? ఈరోజు ఒక టాపిక్ స్టార్ట్ చేసారు అనుకోండి, ఇమీడియట్గా నెక్స్ట్ అమ్మంటే ఇంకో టాపిక్, నెక్స్ట్ నా కోర్సు తీసుకుంటే మీకు అర్థమైపోతుంది అమ్మా. నెక్స్ట్ టాపిక్ లింకే ఉంటుంది, నెక్స్ట్ టాపిక్ లింకే ఉంటుంది, అలా లింకింగ్ తోటి టాపిక్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఒక ఆర్డర్ అనేది ఉంటుంది అక్కడ ఆల్రెడీ. మీ కోర్సులో డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఏ ఆర్డర్లో వెళ్ళాలి, ఏ టాపిక్ తర్వాత ఏ టాపిక్ చదవని చెప్పేసి క్లియర్గా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా నేను. ఆ ఆర్డర్ ప్రకారమే మీరు చదవండి, క్లియర్ కట్గా కాన్సెప్ట్స్ కంప్లీట్ చేస్తారు. నేను చెప్తున్నా కదా స్టూడెంట్స్, చాలా క్వశ్చన్స్ నా కోర్సు నుంచి ఎన్నో క్వశ్చన్స్ వచ్చినాయి. మీకు తర్వాత ప్రూఫ్ తోటి కూడా చూపిస్తా. ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవన్నీ నేను డిస్కస్ చేసిన కంటెంట్ నుంచి ఏమేమి వచ్చినాయో చూపిస్తాను మీకు క్లియర్గా, ఓకేనా? కాబట్టి ఎన్నో క్వశ్చన్స్ వచ్చాయి, ఎంతోమంది డెవలప్ అయ్యారు. కాబట్టి మీరు కూడా సో యూజ్ చేసుకొని కంపల్సరీ జాబ్ కొట్టండి. మీరు కూడా నా కోర్సుని యూజ్ చేసుకొని జాబ్ అయితే కొట్టడమా, ఓకేనా? మీకు ఏంటంటే ఈజీగా చదివితే మాత్రం ఈజీగా వస్తామా. ఇంగ్లీష్ అంటే భయపడకండి అస్సలే, భయం అనేది లేదు అసలు, అంతే. బట్టి పట్టే విధానం అస్సలు ఉండదమ్మా ఇంగ్లీష్లో, అస్సలు భయపడకండి. సో నీట్గా నేర్చుకోండి అమ్మా, భయపడకండి, అస్సలే భయపడకండి. నేనున్నాను మీకు, ఓకేనా? వీడియోస్ అనేవి చేస్తాను, కాన్సెప్ట్స్ అనేవి అర్థం చేపిస్తాను, మెల్లగా స్లోగా నేర్చుకుంటే వెళ్తాం. మాకు టైం ఉంది కదా, మీకు చెప్పేది ఏంటంటే టైం ఉంది కాబట్టి ఇప్పుడే కోర్సు తీసుకోండి. ఇప్పుడు కోర్సు తీసుకొని స్టార్ట్ చేసి కంప్లీట్ చేశారు అనుకోండి, ఇంగ్లీష్లో చెప్తున్నా కదా, ఇంగ్లీష్లో మీకు ఏంటంటే 90% మార్క్స్ వస్తాయి. ఇంగ్లీష్లో మీకు 100% రాకపోయినా కానీ నా క్లాసులు సరిగ్గా విని చేస్తే మీకు 90% స్కోర్ అనేది వస్తుంది.
కాబట్టి మీరు కంపల్సరీ కోర్సు తీసుకొని చదువుకోండి. 90% అమ్మ డెమో క్లాస్ వినండి, కోర్సు తీసుకున్నాక మీరు చూసుకోండి. నచ్చకపోతే ఎమ్మటే నెంబర్కు డయల్ చేయండి, మీకు ఫీ అనేది రిటర్న్ కూడా చేస్తారు. అర్థమైందా? ఇదమ్మా. సో ఇది మీకు ఏంటంటే ఈ డిఎస్సి ఓకేనా, ఇంగ్లీష్ యొక్క సో మనకు ఎలా ఉంటుంది ఇంగ్లీష్ ఓకేనా, సిలబస్ కూడా మీకు నా కోర్సులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఫర్దర్గా వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. సిలబస్ అంటే చూడడం అన్ని టాపిక్స్ ఉంటాయమ్మా మనకు. ఈ టాపిక్ ఉండదు ఇప్పుడు టెన్సెస్ ఉంటుంది ఓకేనా, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి, నౌన్స్, ప్రొనౌన్స్, అడ్జెక్టివ్స్, వర్బ్స్, యాడ్వర్బ్స్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్ ఉంటాయి, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, అన్నిటి నుంచి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. క్వశ్చన్ ట్యాగ్స్ ఉంటాయి ఓకేనా. నెక్స్ట్ మనకి సినానిమ్స్, యాంటనిమ్స్, ఇడియమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, స్పెల్లింగ్స్, అన్నిటి నుంచి మనకు క్వశ్చన్స్ అనేవి వస్తూనే ఉంటాయి ఓకేనా. కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఒక్కసారి కోర్స్ తీసుకొని చూడండి, అక్కడ మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఆర్టికల్స్ నుంచి కూడా మనకు చాలా క్వశ్చన్స్ అనేవి వస్తూనే ఉంటాయి ఈ డిఎస్సి ఎగ్జామ్స్లో. కాబట్టి మీరు నీట్గా క్లియర్ కట్గా నేర్చుకోండి, చాలా బెనిఫిట్ అవుతారు మీరు. అర్థమైంది కదమ్మా ఇది ఓకేనా. సో నా రిక్వెస్ట్ ఏంటంటే సో మీరు వీడియోని అయితే కంపల్సరీ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి అమ్మ, మీ ఫ్రెండ్స్కు, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఓకేనా. టెలిగ్రామ్ గ్రూప్స్, వాట్సాప్ గ్రూప్స్, అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి ఓకేనా, అందరు బెనిఫిట్ అవుతారు. సో యాప్ పేరు ఏంటంటే ప్లే స్టోర్కి వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ డౌన్లోడ్ చేయండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని అక్కడ కోర్సు డిఎస్సి టెట్ ఎగ్జామ్స్ ఉంటాయి, అందులో కోర్సు తీసుకొని మీరు అక్కడ క్లాస్ అనేవి వినడం స్టార్ట్ చేయండి. నచ్చకపోతే ఫీ రిటర్న్ ఉంటుంది. ఓకే కదమ్మా, ఇదైతే అర్థమైంది కదా. డీటెయిల్స్ అయితే మీకు సిలబస్ ఎందులో నుంచి క్వశ్చన్స్ వస్తాయి, సిలబస్ అనేది చెప్పాను. నెక్స్ట్ మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందని చెప్పాను, నా కోర్స్ డీటెయిల్స్ కూడా చెప్పాను, మీకు ప్లాన్ అనేది చెప్పాను. ప్లాన్ అనేది డైలీ టోర్స్ అయితే కంపల్సరీ చదవాలి. డైలీ ఒక టాపిక్ అన్ని కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళండి. లో లెవెల్ అసలు అడిగాడు, మీకు ముందే చెప్తున్నాను. డిఎస్సి అంటే మామూలు ఎగ్జామ్ కాదు అది. లో లెవెల్ ఇంగ్లీష్ అస్సలు అడిగాడు, లో లెవెల్ అని ఇస్తాడు అక్కడ అంతే, కానీ లో లెవెల్ ఇంగ్లీష్ అస్సలు అడిగాడు. క్వశ్చన్స్ అనేవి మీకు కంటెంట్ వస్తేనే వస్తుందమ్మా, లేకపోతే మాత్రం అస్సలు రావు. కాబట్టి మీరు నీట్గా క్లియర్ కట్గా కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకోండి, మీరు బెనిఫిట్ అవుతారు. అర్థమైంది కదమ్మా. ఇది మీకు ఇందులో నేను డీటెయిల్స్ ఇచ్చాను. సో ప్రతి ఒక్కరైతే వీడియోని అయితే లైక్ చేయండి, నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి అంతే. నన్ను సపోర్ట్ చేస్తే మీకు కంపల్సరీ ఫ్రీ వీడియో చేస్తానమ్మా. రెగ్యులర్గా వీడియోస్ అనేది చేస్తూనే ఉంటాను, మీరేం వరి ఇవ్వకండి. ఇంకోటి నా టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి ఓకేనా. మన యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అందులో మీరు జాయిన్ అవ్వండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్స్ అయితే తీసుకోండి ఓకేనా స్టూడెంట్స్. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సో థ్యాంక్ యూ, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.